నమస్తే. కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీ పార్లమెంట్లో అగ్నివీర్ పథకంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్నివీర్లను కేంద్రం కేవలం కూలీలుగా చూస్తుందని, వారిని అసలు ఆర్మీలో ఒక భాగంగా చూడట్లేదని, ఆర్మీ వ్యక్తులను వేరుగా అగ్నివీర్లను వేరుగా చూస్తుందని రాహుల్ గాంధీ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదే క్రమంలో అటు రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా దీనికి సరైన సమాధానం ఇచ్చారు. తాము అగ్నివీరులను కూలీలుగా చూడట్లేదని, ఆర్మీలో ఉండగా ఎవరైనా మరణిస్తే వారికి సరైన పరిహారాన్ని అందజేస్తున్నామని అటు రాజ్నాథ్ సింగ్ కూడా జవాబిచ్చారు. ఇదే క్రమంలో తాజాగా ఒక అగ్నివీర్ తండ్రి ఏదైతే ఆర్మీ విధుల్లో ఉండగా తన కొడుకు ప్రాణాలు కోల్పోయాడో అతని తండ్రి రాహుల్ గాంధీకి సరైన జవాబిచ్చారు. కేంద్రం అగ్నివీరులను కూలీలుగా చూడట్లేదని, వారికి పరిహారం అందజేయట్లేదని రాహుల్ గాంధీ చెప్పిన వ్యాఖ్యలకు ఆయన సరైన సమాధానం ఇచ్చారు. కేంద్రం నుంచి తమ కుటుంబానికి పరిహారంగా 1,08,00,000 రూపాయలు అందిందని, సో రాహుల్ గాంధీ చెప్పిన వ్యాఖ్యల్లో ఏమాత్రము నిజం లేదని అగ్నివీర్ తండ్రి జవాబిచ్చారు. 2023లో లక్ష్మణ్ అనే అగ్నివీర్ సియాచిన్ గ్లేషియర్లో ప్రాణాలను కోల్పోయారు. అంటే ఆర్మీ విధుల్లో ఉండగానే ఆయన అమరులయ్యారు. సో అతను అమరుడు అయిన తర్వాత తమ కుటుంబానికి బీమా కింద 48 లక్షల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుండి పరిహారం కింద 50 లక్షల రూపాయలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారం కింద 10 లక్షల రూపాయలు తమ కుటుంబానికి అందిందని, ఈ మొత్తాన్ని కలుపుకుంటే మొత్తంగా 1,08,00,000 రూపాయలు తమ కుటుంబానికి పరిహారంగా అందిందని ఆయన చెప్పారు. సో రాహుల్ గాంధీ కేంద్రం అగ్నివీరులను కేవలం కూలీలుగా చూస్తోందన్న వ్యాఖ్యలకు ఒక అగ్నివీర్ తండ్రి స్పష్టమైన జవాబిచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.